అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అల్లు అర్జున్ ఏం చెప్పాడో, అక్కడ ఆ ఇష్యూ జరిగిన రోజు అక్కడ ఏమేమి జరిగింది ఏంటి అనే అన్ని విషయాలను అల్లు అరవింద్ ఫాదర్, అలాగే ప్రొడ్యూసర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వచ్చారు. సో ప్రస్తుతానికి లోపలికి వెళ్తున్నారు. సో అల్లు అరవింద్ ఒక వెహికల్ని అయితే ప్రస్తుతానికి అలౌ చేశారు. సో అల్లు అరవింద్తో పాటు కొంతమంది లీగల్ టీం కూడా ఈ కార్లో ఉన్నారు. సో వాళ్ళైతే లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. సో 9th MM మెజిస్ట్రేట్ కోర్టు నాంపల్లిలో ఆ కోర్టులో నుంచి 10 years వరకు శిక్ష పడే సెక్షన్ కాబట్టి ఇది తప్పకుండా అతనికి రిమాండే విధించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. గతంలో ఇలాంటి కేసులు అంటే 105 సెక్షన్ ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే, ఎవరైనా చనిపోతే ఆ చనిపోవడానికి వీరే కారణం అంటూ ఉంటే ఈ సెక్షన్ ఇంపోజ్ చేస్తామని అటు పోలీసులు చెప్తున్నారు. సో అదే సెక్షన్ ఇక్కడ ఇంపోజ్ చేశారు. సో యాక్చువల్గా ఇంకొక సెక్షన్ BNS 118/1 కూడా కోర్టు వరకు నాంపల్లి కోర్టుకు కేఎఫ్ఆర్ వచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా నాంపల్లి కోర్టు వద్దకే